హలో నమస్కారం. ఈరోజు మన రెసిపీ ఎగ్ పులుసు ప్రిపేర్ చేద్దాం అనుకున్న. దీనికోసం అయితే గసగసాలు 1 టీ స్పూను, 2 లవంగాలు, 1 ఇలాచి, కొద్దిగా షాజీరా, 2 ఇంచులు పట్ట ముక్క ఇవి మిక్సీ జార్లో వేసుకోవాలి. ఆల్రెడీ మిక్సీలో నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ పట్టిన. ఇంకా అల్లం వెల్లుల్లి వేసుకోకుండా సరిపోతుంది, ఇందులోనే ఉంది కదా ఎక్కువగా. దీనిలోకి అయితే ఒక 7-8 పలుకులు కాజు పలుకులు తీసుకున్నాను. ఇవి కొంచెం మిక్సీ పట్టుకున్న తర్వాత కొబ్బరి పలుకులు కూడా కొన్ని తీసుకున్నాను. ఇవి మిక్సీ పట్టుకున్న తర్వాత ఉల్లిపాయలు వేసుకోవాలి. అట్లాగనే 2 మీడియం సైజు టమాటాలు కట్ చేసి పెట్టుకుని అవి కూడా వేసి మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి ధనియా పౌడర్ కూడా వేసుకున్నాం, 1 టీ స్పూన్ వరకు. ఇప్పుడు స్టవ్ మీద అయితే కడాయి పెట్టేసుకుందాం. ఇందులో 1.5 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేద్దాం. ఆయిల్ వేసిన తర్వాత ఆయిల్ కొంచెం హీట్ ఎక్కగానే 1 పావు టీ స్పూన్ వరకు జీలకర్ర, 1 చిటికెడు మెంతులు 2 కలిపి వేసుకోవాలి. మెంతులు వేస్తే ఏ పులుసులోకైనా టేస్ట్ అనేది బాగుంటుంది. పులుసు అంటే ఇక్కడ నేను చింతపండు అయితే యూజ్ చేయటం లేదు, మామూలుగా టమాటో, ఉల్లిపాయ, మిగతా మసాలాలు మాత్రమే వేసుకున్నా. ఇది కూడా ఆయిల్లో వేసి కొంచెం మంచిగా ఫ్రై చేసుకోవాలి. పచ్చివే కాబట్టి ఉల్లిపాయ పచ్చివి వేసాం కాబట్టి ఉల్లిపాయ మరి ఆయిల్ పైకి తేలేంత వరకు కూడా ఫ్రై చేసుకోవాలి. ఇందులోకి 1 పావు టీ స్పూన్ వరకు పసుపు వేసుకొని మళ్ళీ ఒకసారి ఇట్లా కలిపేసుకుందాం. ఆయిల్ అయితే ఇప్పుడు సపరేట్ అవుతుంది కదా. ఇంకా దీనిలోకి తగినంత ఉప్పు వేసుకుందాం. ఉప్పు చూసి వేసుకోవాలి. నేను మిక్సీ పట్టేటప్పుడు కొంచెం వేసుకున్నాను అనమాట, కొబ్బరి మెలగదని. తర్వాత ఇందులోకి కొంచెం కొత్తిమీర కూడా వేసుకుందాం. వేసుకున్న తర్వాత ఇప్పుడు కారం అయితే చూసి వేసుకుందాం. మేము కారం తక్కువ తింటున్నాం కాబట్టి 1 ముప్పావు టీ స్పూన్ వరకు అయితే వేసిన కారము. వేసిన తర్వాత మరోసారి ఇట్లా కలుపుకొని 4 గుడ్లు అయితే ఇక్కడ బాయిల్ చేసిన నేను, వాటిని పొట్టు తీసేసి ఇందులో వేసుకోవాలి. గుడ్లు వేసిన తర్వాత 1 నిమిషం పాటు వీటిని బాగా వేగనివ్వాలి. ఇట్లా వేయించుకున్న తర్వాత ఇందులోకి ఇంకా వాటర్ అయితే 1 హాఫ్ గ్లాస్ పోసుకోవాలి, ఈ మసాలాకు తగినంతగా. మరి మనకు కొంచెం పలసగా కావాలనుకుంటే కొంచెం వాటర్ ఎక్కువ వేసుకోవచ్చు. మామూలుగా ఇలాగే కొంచెం చిక్కగా కావాలనుకుంటే 1 హాఫ్ గ్లాస్ వాటర్ వేసి 3-4 నిమిషాల పాటు ఉడికించుకుంటే సరిపోతుంది. ఇందులోకి కొద్దిగా చింతపండు వేసిన టేస్ట్ అనేది బాగుంటుంది, కానీ మాకు చింతపండు పడదు కాబట్టి మేము చింతపండు వేయకుండా మామూలుగా ఇలా టమాటో, ఉల్లిపాయ 2 మిక్సీ పట్టి పులుసులాగా ప్రిపేర్ చేసిన. ఇది కూడా టేస్ట్ అయితే చేసిన నేను, చాలా బాగుంది. ఇంకా కొంచెం ఆయిల్ పైకి తేలేంత వరకు ఉడికించుకొని స్టవ్ ఆఫ్ చేసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు పక్కన స్టవ్ మీద ఇంకో గిన్నె పెట్టేసుకొని అన్నం తాలింపు వేసుకోవడానికి కొద్దిగా నెయ్యి, అందులోనే 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ 2 కలిపి వేసుకున్నాను. ఇది వేసుకున్న తర్వాత ఇందులోకి బిర్యానీ ఆకులు 2, 4-5 లవంగాలు, 2 ఇలాచీలు, కొంచెం పట్ట ముక్క, అట్లానే షాజీరా 1 పావు టీ స్పూన్ వరకు వేసి ఇది బాగా వేగగానే ఇందులోకి కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలు, 1 మీడియం సైజు ఉల్లిపాయ అయితే సరిపోతుంది. ఇవి వేసుకొని కొంచెం ఎర్రగా ఫ్రై కానివ్వాలి. వేసిన తర్వాత ఇందులోకి పచ్చిమిరపకాయలు 3 తీసుకున్న పచ్చిమిరపకాయలు కూడా ఇట్లా పొడవుగా కట్ చేసుకొని ఇందులో వేసుకోవాలి. వేసుకున్న తర్వాత మరోసారి కలుపుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే 1 టీ స్పూన్ నిండా తీసుకున్నాను. నేను ఇక్కడ 1 గ్లాస్ బియ్యం తీసుకున్నాను కాబట్టి అల్లం వెల్లుల్లి పేస్ట్ మాత్రం అయితే సరిపోతుంది. అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చివాసన పోయేంత వరకు మంచిగా కలుపుకోవాలి. అలాగే కొంచెం కొత్తిమీర, పుదీనా కూడా శుభ్రంగా కడిగేసి ఇందులో వేసుకోవాలి, సన్నగా కట్ చేసుకొని. ఇలా వేసిన తర్వాత మరోసారి కలుపుకొని ఇది ఎర్రగా ఫ్రై అయింది కదా. 1 గ్లాసు బియ్యానికి 2 గ్లాసుల వాటర్ అనేది ఇందులో వేసుకోవాలన్నమాట. కొంచెం పుదీనాని ఫ్రై చేసుకున్నాం ఇందులోనే. తర్వాత ధనియా పౌడర్ 1 పావు టీ స్పూన్ వరకు వేస్తున్నా, కొంచెం కలర్ రావడం కోసం. అంటే టేస్ట్ కూడా బాగుంటుంది. మామూలుగా ధనియాలు కొట్టేసినా కానీ ఇలా ధనియా పౌడర్ వేసినా కానీ బాగుంటుంది. ఇట్లా మొత్తం కలుపుకున్న తర్వాత ఇప్పుడు వాటర్ అయితే వేసేసుకుందాం. 1 గ్లాస్ బియ్యం కాబట్టి నేను 2 గ్లాసుల వాటర్ అయితే వేస్తున్నా. వాటర్ వేసిన తర్వాత ఉప్పు అయితే చూసి వేయాలి. 1 హాఫ్ టీ స్పూన్ వరకు ఉప్పు వేసాను. వేసిన తర్వాత నీళ్ళు అయితే బాగా మరగనివ్వాలి. ఇలా బాగా తెరలేటప్పుడు మాత్రమే బియ్యం నీళ్ళన్నీ వంపేసి బియ్యంని ఇందులో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత ఒకసారి కలిపి మామూలుగా మంటనైతే మీడియం ఫ్లేమ్లోనే పెట్టుకుందాం. ఎందుకంటే ఇక్కడ క్వాంటిటీ తక్కువే కాబట్టి మీడియంలో పెట్టుకొని ఉడికించుకొని కొంచెం దగ్గర పడిన తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకోవాలి.
పెట్టుకున్నాక ఒక 2-3 నిమిషాలు అయితే అన్నం అనేది రెడీ అయిపోతుంది. ఇలా మసాలా పులుసు ఉన్నప్పుడు ఏదైనా ఇట్లా ఫ్రైడ్ రైస్ చేసుకుంటే తాలింపు అన్నం కానీ ఫ్రైడ్ రైస్ కానీ బాగుంటుంది. థ్యాంక్ యూ.